ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రము ఎప్పుడు వచ్చింది, ఈ నక్షత్రం ప్రాముఖ్యత గురించి, శివునికి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో అనే విషయాల గురించి తెలుసుకుందాము. 16వ తేదీ డిసెంబర్ 2024 మార్గశిర బహుళపక్ష పాడ్యమి తిథి సోమవారం. ఆరుద్ర నక్షత్రం ఉండడం చేత ఈరోజు శివాలయంలో చేసే అభిషేకాలకు, స్వగృహం నందు చేసే శివారాధనకు, ఈరోజు ఆచరించే నియమాలకు విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ రోజున శివుడు బ్రహ్మ మరియు విష్ణువు ముందు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ మరియు విష్ణువు లింగాన్ని పూజించిన మొదటి రోజు ఇది. ఈ రూపంలో శివుని ఆరాధనకు నాంది పలికింది. పురాణాల ప్రకారము ఆరుద్ర నక్షత్రంలో శివుడు జన్మించినట్లుగా ఇది ఈశ్వర నక్షత్రంగా చెప్పబడింది. శివుడు జన్మ లేనివాడు కాబట్టి జన్మను సూచించడానికి నక్షత్రం ఉండదు. శ్రీరామునికి పునర్వసు, శ్రీకృష్ణునికి రోహిణి, నరసింహస్వామికి స్వాతి, వామనుడికి శ్రవణము. ఈశ్వరుడు ఆరుద్ర నక్షత్రం రోజున లింగ రూప ధారణ చేశాడు కాబట్టి ఇది ఈశ్వర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రాన్ని ఆర్ద్ర, తిరువాతిరై లేదా తిరువాతిరా అని కూడా అంటారు. ఈ నక్షత్రానికి ఆరుద్ర రాశి నుండి పేరు వచ్చింది. దీని చిహ్నం వజ్రం, కన్నీటి చుక్క లేదా మానవ తల, బంగారు ఎరుపు జ్వాలను సూచిస్తుంది. హిందూ పురాణాల్లో ఇది విధ్వంసం మరియు పునరుద్ధరణకు ప్రతీకగా ఈశ్వరుని ఉగ్రరూపమైన రుద్రతో ముడిపడి ఉంది. ఇటువంటి ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో చేసే శివారాధనకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. శివుడికి ఇష్టమైన నక్షత్రం ఆర్ద్ర. మార్గశిర మాసంలో డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసాన్ని శివ ఆలయాలలో అత్యంత పవిత్రమైనదిగా కూడా పిలుస్తారు. చిదంబరంలోని నటరాజస్వామిని చూసేందుకు అనేక లక్షల మంది ప్రజలు తరలి వస్తారు. ఈరోజు శివాష్టకము, బిల్వాష్టకం వంటివి పఠించడము, పంచామృతాలతో అభిషేకం చేసుకోవడము, బిల్వ దళాలతో పూజించడం వలన శివానుగ్రహాన్ని పొందుతారు. ఈరోజు గుడికి వెళ్ళలేకపోతే ఇంట్లో కూడా శివలింగాన్ని పూజించి దీపాలు వెలిగించవచ్చును. మార్గశీర్ష మాసంలో మహా ఆర్ద్ర నక్షత్రం రోజున ఈశ్వరుని పూజిస్తే 100 మహాశివరాత్రి పూజలు చేసిన పుణ్యం లభిస్తుంది. శివుని ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాము. ఆవు పాలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ఆవు పెరుగుతో పూజిస్తే ఆరోగ్యం, బలం చేకూరుతుంది. ఆవు నెయ్యితో పూజిస్తే ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. చెరుకు రసంతో పూజిస్తే దుఃఖ నాశనము, ఆకర్షణ. తేనెతో పూజిస్తే తేజో వృద్ధి. భస్మజలంతో పూజిస్తే మహాపాపహరణం. సుగంధోదకంతో పూజిస్తే పుత్ర లాభం. పుష్పోదకంతో పూజిస్తే భూలాభం. బిల్వ జలంతో పూజిస్తే భోగ భాగ్యాలు లభిస్తాయి. నువ్వుల నూనెతో పూజిస్తే అపమృత్యుహరణం. రుద్ర కోశదకంతో పూజిస్తే మహా ఐశ్వర్యం. సువర్ణ జలంతో దరిద్ర నాశనం. అన్నాభిషేకం చేస్తే సుఖ జీవనం. ద్రాక్షారసంతో సకల కార్యాభివృద్ధి. నారికేల జలం సర్వ సంపద వృద్ధి. ఖర్జూర రసం శత్రునాశనం. గరిక జలంతో ద్రవ్య ప్రాప్తి. ధవలోదకం శివ సాన్నిధ్యం. గంధోదకం సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి. కస్తూరి జలంతో చక్రవర్తిత్వం. నేరేడు పండ్ల రసం వైరాగ్య ప్రాప్తి. నవరత్న జలం ధాన్య గృహ ప్రాప్తి. మామిడి పండ్ల రసం దీర్ఘ వ్యాధి నాశనం. పసుపు కుంకుమ మంగళప్రదం. విభూతి కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.